హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ప్రీవియస్ వీడియోలో సగం వరకు అయితే కంప్లీట్ చేశాం కదా. ఈ వీడియోలో రిమైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇక మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ డిజైనింగ్ అనేది చేయబోతున్నాం. ఇక్కడ మనకి 6 కాంపోనెంట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బిల్డ్ గ్రాడ్లోకి రండి. అక్కడ ఒక డిపెండెన్సీని అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి. అక్కడ మెటీరియల్ డిపెండెన్సీని, తర్వాత సింక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద సింక్ చేయండి. ఇక్కడ మీరు లీనియర్ లేఅవుట్ అనేది తీసుకోండి. లీనియర్ లేఅవుట్ని తీసుకొని మన మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఆ విధంగా అయితే మీరు చేసుకోండి. అది నేను ఎందుకు చేశానంటే మనకి డిజైనింగ్ బాగుండాలి కాబట్టి నేను లీనియర్ లేఅవుట్ని తీసుకున్నాను. అండ్ దీంట్లో మనం కార్డ్ వ్యూని కూడా యూజ్ చేస్తాం. అండ్ అలాగే మార్జిన్ టాప్ 170 ఎందుకు తీసుకున్నానంటే మనకి ప్రొఫైల్ పిక్చర్ కింద రావాలి, అంటే మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. నేను దానికోసం తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు కార్డ్ వ్యూని తీసుకోండి. కార్డ్ వ్యూని మీరు తీసుకొని సేమ్ ఒక 150 ఏమో విడ్త్ అండ్ అలాగే 120 హైట్ సరిపోతుంది మనకి పిక్చర్గా. అండ్ అలాగే కార్డ్ యూజ్, కాంపాక్ట్ ప్యాడింగ్ అండ్ కార్నర్ రేడియస్, ఇవన్నీ డిజైనింగ్ కోసం అయితే మీకు యూజ్ అవుతాయి. నేనైతే మీకు ర్యాండమ్గా చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. మీరైతే ఇంకా డిజైనింగ్ బాగా చేసుకోవచ్చు. దీనికి ఐడి కూడా ఇచ్చుకోండి. దీని ఐడి ఏమో డైలీ చెక్ ఇన్ అని అయితే నేను ఇస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దాని లోపల మనకి ఇమేజ్ ఇవ్వాలి, ఒక ఇండికేషన్ అయితే ఇవ్వాలి కదా. ఈ కార్డు దేనికని ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. అండ్ మీరు దీన్ని కూడా వ్రాప్ కంటెంట్ తీసుకోండి. మీరు ఒకసారి ఇమేజ్ సోర్స్ అని ఎంటర్ చేయగానే మీకు ఇమేజ్ అయితే ఉంటుంది. స్కేల్ టైప్ ఏమో సెంటర్. ఇక్కడ మీరు చూసుకుంటే వ్రాప్ కంటెంట్ కాదు, 52 తీసుకోండి. ఎందుకంటే మనకి ఇమేజ్ సైజ్ అనేది 52 అనేది తీసుకుంటే బాగుంటుంది. వ్రాప్ కంటెంట్ తీసుకుంటే మామూలుగా ఇమేజ్ సైజ్ అయితే వచ్చేస్తుంది, ఎంత ఉంటే అంత డిఫాల్ట్గా. మన పర్టికులర్ సైజ్ తీసుకుంటే మనకు అంతే అయితే వస్తుంది. అండ్ అలాగే సెంటర్ అయితే తీసుకోండి, గ్రావిటీ. అండ్ ఇది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కాపీ అయితే చేయండి. మీరు కాపీ చేయండి, మళ్ళీ అలాగే పేస్ట్ చేస్తే మీకు మనం లీనియర్ లేఅవుట్ ఎందుకు తీసుకున్నాం అంటే దీనికోసమే, అంటే పక్కన రావడానికి. ఇక్కడ గ్రావిటీ కూడా సెంటర్ తీసుకుంటే మనకి సెంటర్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఐడీలు అయితే మార్చుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఫస్ట్ అలా చేసాం అంతే, ఐడీస్ చేంజ్ చేయండి. అండ్ ఇమేజెస్ కూడా చేంజ్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా అయితే వర్క్ అవుతుంది. నేనైతే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు లీనియర్ లేఅవుట్ మొత్తాన్ని కాపీ చేయండి, మళ్ళీ అలాగే పేస్ట్ అయితే చేయండి. అండ్ సేమ్ 3 సార్లు, అంటే మనకి 6 కాంపోనెంట్స్ కదా, ఒక్కొక్క దాంట్లో హారిజాంటల్గా 2 ఉంటాయి. అండ్ ప్రతి లీనియర్ లేఅవుట్కి ఒక ఐడి అయితే తీసుకోవాలి. యూనిక్గా ఉండాలి ఐడి, అంటే డిఫరెంట్గా ఉండాలి ఐడి. ఫస్ట్ దానికి ఏమో లీనియర్ 1 అండ్ సెకండ్ దానికి లీనియర్ 2, తర్వాత లీనియర్ 3 అని ఆ విధంగా ఇచ్చాను నేను. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డిఫరెన్స్ వచ్చినా, ఏమైనా తేడా వచ్చినా సరే ఏమవ్వకండి, ఎందుకంటే నేను కింద డిస్క్రిప్షన్లో సోర్స్ కోడ్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ సోర్స్ కోడ్ ఉంటుంది, అలాగే యాప్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక మీరు చూడండి. అండ్ అలాగే థర్డ్ దానికి అంటే ఫోర్త్ దానికి ఇక్కడ ఇక నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మీకు స్పిన్ అని చూపిస్తాను, అంటే లక్కీ స్పిన్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, లక్కీ స్పిన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. అంటే మన స్పిన్ అనేది తిప్పుతాం, అంటే స్పిన్ తిప్పినప్పుడు కొన్ని కాయిన్స్ అనేది జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన కాయిన్స్ అయితే యూజర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని అయితే నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడు థర్డ్ దానికి అంటే థర్డ్ లీనియర్ లేఅవుట్కి ఇది కూడా సేమ్ బిలో ఉండాలి. లీనియర్ లేఅవుట్ 2 కింద అయితే ఉండాలి కాబట్టి మనం ఆ విధంగా తీసుకున్నాం. అండ్ మీరు దీనికి కూడా ప్రతిదానికి ఐడి తీసుకోండి. అండ్ అలాగే దీనికి కూడా ఒకటి తీసుకోండి. అండ్ ఇది పేమెంట్, యూజర్కి మనం పేమెంట్ ఇవ్వాలి కదా, ఒక వాళ్ళు విన్ అయితే అది. అండ్ ఇంకా ఈ పేమెంట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఏంటంటే తర్వాత లాస్ట్లో అయితే మనకి అబౌట్ గురించి, అంటే మన యాప్ గురించి అయితే ఇస్తాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఇక్కడ మీరు అబౌట్ అంటే మీ యాప్ గురించి, వర్షన్, వాటి గురించి అయితే ఇచ్చుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేనైతే మామూలు నార్మల్గా ఉంచేస్తాను. బ్యాక్గ్రౌండ్ కింద టెక్స్ట్ వ్యూ అనేది నేను యాడ్ చేయాలి, మీరు యాడ్ చేసుకోండి. అది మీకు ఈజీ యాడ్ చేసుకోవడం కూడా. మన ఇమేజ్ వ్యూ కింద టెక్స్ట్ వ్యూని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. అది యాడ్ చేసుకొని మీరైతే కొంచెం డిజైనింగ్ పరంగా అయితే ఇంకా ఎక్కువ వచ్చేటట్టు చూడండి. ఇది మనకైతే సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒకటి ఇందాక లక్కీ స్పిన్ దగ్గర ఏంటంటే మనం రెఫర్ అనేది అయితే పెట్టాం, అది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే రెఫర్ చేస్తే మనకి ఎక్కువ డౌన్లోడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, నేను ఆల్రెడీ యాప్ అనేది రన్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద మాత్రం ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది గైస్, చూడండి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ అయితే 6 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే మీరు ఈజీగా అయితే యాప్ని రన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.